హలో అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి కాళ్ళ వాపులు అని వస్తూ ఉంటారు. సార్ మా కాళ్ళు వాసాయి, ఎందుకు వాసాయి అని తెగ బాధపడుకుంటూ మా దగ్గరికి వస్తుంటారు. సో మేము కాళ్ళ వాపుకు ఫస్ట్ వాళ్ళని కాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసి ప్రాబ్లం నీ జాయింట్లో ఉందా లేకపోతే ఎక్కడుందా అని మేము చూస్తాము. ప్లస్ ఆ వాపు కేవలం మోకాళ్ళ వరకే ఉందా లేకపోతే యాంకిల్స్ వరకు ఉందా లేకపోతే పాదం వరకు ఉందా, సో అది చూడాల్సి వస్తుంది. ఈ పాదం వాపులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మా ఆర్థోపెడికలీ వైస్ ఫస్ట్ నేను చెప్తాను. మా ఆర్థోపెడిక్స్ పరంగా చూస్తే మోకాళ్ళు అరగడం వల్ల కూడా ఈ కాళ్ళ వాపులు ఉంటున్నాయి. కానీ ఈ వాపు మాత్రం కేవలం మోకాళ్ళ వరకే పరిమితి అయి ఉంటుంది, కింద వరకు రాదు. ఇదొకటండి. రెండవది, ఎప్పుడన్నా ఫ్రాక్చర్స్ అయిపోయి పాదానికి కానీ లెగ్కి కానీ యాంకిల్ జాయింట్ కానివ్వండి మన ఫ్రాక్చర్స్ అయితే లేకపోతే చర్మానికి ఏమైనా ప్రాబ్లం అయితే దాంతో కూడా పాదం వాపులు వస్తాయండి. సో ఆర్థోపెడికల్లీ యాంకిల్ జాయింట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పాదానికి వాపులు రావచ్చు, లేకపోతే కాళ్ళకు వాపు రావచ్చు. అంటే యాంకిల్లో కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ యాంకిల్ ఆర్థరైటిస్ వస్తే కూడా యాంకిల్ జాయింట్లో ప్లస్ పాదంలో కొంచెం వాపులు ఉంటాయి మనకు. సో ఆర్థోపెడికల్లీ చెప్పాలంటే మనకు ఆర్థరైటిస్ నీ జాయింట్లో కానివ్వండి, యాంకిల్లో కానివ్వండి, లేకపోతే ఫ్రాక్చర్స్ లెగ్లో కానివ్వండి, ఫుట్లో కానివ్వండి, యాంకిల్లో కూడా అయితే మనకు ఈ వాపులు వస్తాయి. సో ఆర్థోపెడిక్స్ కాకుండా మనకు వ్యారికోజ్ వెయిన్స్ అని ఉంటాయండి. అంటే రక్తము ఉండలు కట్టడం, పాముల్లాగా ఉండడం. ఈ వ్యారికోజ్ వెయిన్స్తో కూడా అప్పుడప్పుడు కొంచెం కాళ్ళల్లో వాపులు వస్తాయి. కొంతమందికి ఒకటే కాలుకి ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఇంకో కాలుకి తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ వాపులు అనేది తొడ భాగం నుంచి కింది వరకు రావచ్చు, లేకపోతే మోకాలు కింది నుంచి కూడా రావచ్చు. ఇది వాస్కులర్ వెయిన్స్ అండి. మూడవది, మనకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఈ కాళ్ళ వాపులు రావచ్చు. లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే బాడీలో రక్త ప్రసరం అంటే హిమోగ్లోబిన్ రక్తం అనేది తక్కువ ఉంటే కూడా ఈ కాళ్ళ వాపులు రావచ్చండి. సో మన ఆర్థోపెడికలీ లేకపోతే ఈ వాస్కులర్ వైజ్ నుంచి ఈ వాపులు కాదు అనుకుంటే జనరల్ ఫిజిషియన్ దగ్గర పంపిస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఈ వాపులు ఎందుకు వస్తున్నాయి, సో వాటిని వారు నిర్ధారణ చేసి కొన్ని బ్లడ్ టెస్టులు చేసి అవసరం ఉంటే డాప్లర్ టెస్ట్ చేసి ఈ వాపులు రావడానికి కారణం ఏందో అనుకొని పేషెంట్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆర్థోపెడిక్స్ మాత్రం ఇవి మోస్ట్ కామనెస్ట్ థింగ్స్ అండి. దాని తర్వాత మెడికల్ దగ్గరికి వెళ్ళిపోతే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి.